49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పొందుపుచ్చుకున్న వ్యక్తి ఈ వారం మన గెస్ట్. జనశక్తి వీరన్న ఆయన ప్రధాన అనుచరుడు. ఆయన అంటే మీకు అభిమానం, అనురాగం అన్నీ కనిపిస్తుంటాయి. 1990వ దశకంలో కారంచేడు, నీరుకొండ, చండూరు, ఊచకోతలో జరిగినటువంటి సందర్భాల్లో ఈ భారతదేశం ఒక రకంగా అంబేద్కర్ తర్వాత, కన్సిరామ్ తర్వాత కమ్యూనిస్టులలో గోధన సిద్ధాంతం అందించినటువంటి వీరన్న ఈ నాయకత్వ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? మాది ధనిక రైతు కుటుంబమే, కానీ గొర్రెల కాపరులు. మా నాయన గొర్రెలు కాసేది. నేను కూడా చిన్నప్పుడు గొర్రెల కాడిపోయింది. మా నాయన గొర్రెల కాడిపోయాడు. సంతోషంగా చెప్పగలను ఏంటంటే మా ఊరిలో మొట్టమొదటి 10th క్లాస్ మొదటిసారిగా పాస్ అయింది నేనే. మాది ఏంటంటే పర్టికులర్గా తెలంగాణ సాయుధ పోరాట భాగం పంచుకున్న గ్రామాల్లో మా గ్రామం ఒకటి. ఈ అణచివేత ఎంత కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా కుల అణచివేత మా దగ్గర ఉండే. ఒక కార్యకర్త పెళ్ళి అయితే రెడ్లకు ఒక దగ్గర భోజనం, బీసీలకు ఒక దగ్గర భోజనం, ఎస్సీలకు ఒక దగ్గర భోజనం పెట్టేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ గ్రామం. అగ్రకులాలు తప్ప వేరోడు ఎవడో ఆ కాలేజీలో ప్రెసిడెంట్ గెలవాలి. 86, 87లో నేను ఒక్కనే గెలిచిన. అంబేద్కర్ బొమ్మ తెచ్చి మా రూమ్లో పెట్టుకుంటే అరే వీళ్ళు క్యాసిస్టు అనేటోళ్ళు మా ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళే. అక్కడికి వెళ్ళి మొదలైంది యాక్చువల్గా మా పోరాటం, మా గొడవ. కానీ వీరన్న గారితో మీకు జరిగిన ఇంకా బాగా గుర్తుండిపోయిన సంఘటనలు చెప్పండి. అంటే ఆ మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే ఒక్కసారి మనిషిని కలిస్తే ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంట ఆయనకు మనం టైం ఇస్తే. తర్వాత సార్ కోర రాజన్ గారితో మీకున్న అనుభవం ఎలా ఉంది? మేము విద్యార్థి రాజకీయాలలో ఉన్నప్పుడు ఆయన రాజన్నను చూడాలని కోరిక ఉంటుంది అందరికీ. రాజన్న నిజానికి బయట కమ్యూనిస్ట్ పార్టీలు, నక్సలైట్ పార్టీలు చేసినంత బదనాము ఆయన బయట ప్రపంచం చేయలేదు. యాక్చువల్గా రాజన్న మంచోడు. రాజన్న కేవలం ఒక బెస్తవాడు కాబట్టి, ఒక బలహీన వర్గాలు కాబట్టి కావాల్సినంత పేరు రాలేదు. ఆయన ఈజీగా బదనాం చేసింది. రాజన్నతో పాటు రంగవల్లక్క ఆవిడ గురించి. నేను నెల్లూరులో చదువుకునే రోజుల్లో ఆమె ఆ ప్రాంతం పార్టీకి ఇన్ఛార్జ్ ఉండే. అక్క నా దగ్గర రెగ్యులర్ వస్తున్నారు. ఆ పార్టీలో ఒక 2-3 గొప్ప క్యారెక్టర్లు ఉంటే రంగవల్లక్క ఒక గొప్ప క్యారెక్టర్. అంటే నా దృష్టిలో మాత్రం జార్జిరెడ్డి తర్వాత అంత గొప్ప ఒక రకమైన త్యాగం. నిజం, ఏం త్యాగం. సార్ వీరన్న గారికి ఎన్కౌంటర్ అంటారు, కాదు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండ్ పోలీసులు అంటారు, కాదు అందులో ఉన్న ఒక ద్రోహి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఆయన తీసుకెళ్లారనుకుంటారు. ఏది వాస్తవం? 96లో తెలంగాణ మహాసభ పెట్టిన తర్వాత అప్పటి వరకు ఎక్కడో అక్కడ అనుకున్నారు తెలంగాణ రాదు అన్నారు. వేరే తెలంగాణ నాది, వేరే తెలంగాణ కాదని స్లోగన్స్ ఇస్తా ఉన్నారు. వీరన్న ఏం చేసిందంటే ఆనాడు మూడు విషయాలు ప్రధానంగా వీరన్న చంపిరని అనిపిస్తుంది నాకు. చంపబడ్డ వీరన్న ఆయనకల్లా ఆయన చనిపోలేదు. వీరన్నని చంపేశారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాల్చి చంపినంత వరకు 100% నిజమే. మీరు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు, ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంత యాక్టివ్గా ఉన్న మీరు టీడీపీ నుంచి మళ్ళీ దేవేందర్ గౌడ్ గారు పార్టీలకు రావడం. అయితే దేవేందర్ గౌడ్ ఆ రోజులు మాకేం చెప్పాడంటే నాకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక స్లోగన్ ఉందా? జీనా హైతో మరణాసికో కథం కథం పర్ లడ్నాసికో జార్జ్ రెడ్డి అమరే అనే స్లోగను బహుశా నేను ఒక కొన్ని వేల సందర్భాలు ఇచ్చి ఉంటాను. వెల్కమ్ టు లైర్స్ అప్. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పొందుపుచ్చుకున్న వ్యక్తి ఈ వారం మన గెస్ట్. పేరు చలకాని వెంకట్ యాదవ్ గారు, హైకోర్టు అడ్వకేట్. అదొకటే కాకుండా బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. తర్వాత స్టాండింగ్ కౌన్సిల్ సివిల్ సప్లైస్లో పనిచేస్తున్నారు. ఆయన విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలతో ఉన్న ఆయన అప్పట్లో జనశక్తి నేత వీరన్నకి ప్రధాన అనుచరుడుగా, ఆయన అంటే అభిమానంగా ఉండే వ్యక్తి. ఈరోజు వీరన్న గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని తెలుసుకోవడం కాకుండా వెంకట యాదవ్ గారు పేద ప్రజల కోసం, న్యాయం కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు, కోర్టులో కేసులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల్ని ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ముఖ్యంగా ఈరోజు
జనశక్తి వీరన్నన్న వర్ధంతి 24ది. ఆ సందర్భంగా ఆయన ప్రధాన అనుచరుడు, ఆయన అంటే మీకు అభిమానం, అనురాగం అన్నీ కనిపిస్తుంటాయి. ఆయన కోసం చాలా విషయాల్లో పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు ఇంటర్వ్యూ చేయడం, ముఖ్యంగా ఈ సందర్భంగా వీరన్న గారికి జోహార్ అర్పిద్దాం. అన్న, మీరు మీ ప్రొఫైల్ కానీ మిమ్మల్ని ఫస్ట్ కలిసింది ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం. ఆ టైంలో రెగ్యులర్గా రావడం, ఆ విద్యార్థులతో మాట్లాడడం, ఆ ఓయూ హాస్టల్, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మనం రోజు నడుస్తుండేది. అప్పుడే చూసాం. అప్పటికే మీ గురించి జనశక్తి వీరన్న గారు ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. చిన్నప్పటి నుంచే మీరు ఆ విద్యార్థి నాయకుడిగా ఉన్న మీకు నాయకత్వ లక్షణాలు వచ్చి, తర్వాత అక్కడి 7th క్లాస్ నుంచి అలా పైకి వస్తూ ఒక భావజాలం వచ్చిన వీరన్న గారితో సంబంధాలు ఉన్న బయట నుంచే మీరు ఆయన సపోర్ట్ చేసుకుంటూ రావడం, ఆయన కూడా మీకు అజ్ఞాతలు ఉన్నా సరే మీ భావజాలాన్ని, మీకున్న ఉత్సాహాన్ని ఎక్కడ నీరు గార్చుకొని చేసిన వ్యక్తి. ఒక దశలో ఆయన కోల్పోవడం అనేది బాధాకర విషయం. ఆ సంఘటన ఒకసారి తలుచుకుందాం. దాంతోపాటు మీరు దేవేంద్ర గౌడ్ గారితో పాటు పార్టీ పెట్టడం, ఆ పార్టీలో నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మీకు ఒక దశలో కేసీఆర్ని ఎందుకు విభజించాల్సి వచ్చింది? తర్వాత మీరు ఆ పార్టీలు ఉద్యమంలో అంత యాక్టివ్గా ఉన్న మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా యాక్టివ్గా లేకపోవడం అనేది ఒక ప్రధానంగా కనిపిస్తుంది మైనస్. అంటే ఆ విభేదాలు అనొచ్చా, లేదంటే వాళ్ళ సిద్ధాంతాలు మీకు నచ్చకపోవడం అనేది ఒకటి. తర్వాత మీరు మీ సర్వీస్ ప్రొఫెషనల్గా తీసుకున్నప్పుడు చాలా కేసులు వాదించుంటారు. ఈ జైల్లో ఖైదీలు ఎక్కువగా నిండిపోయిన ఖైదీల విషయంలో మీరు పిల్లి వేయడం కానీ, లేదా జనశక్తి నేత కూర రాజన్ గారి విషయంలో కానీ, కేసుల విషయంలో కానీ, ఇవన్నీ కూడా చెప్తూ పేద ప్రజలకి న్యాయం చేయాలంటే ప్రతి ఎవరైనా సరే కోర్టుకు రావాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు వెంకట యాదవ్ గారి కుటుంబ నేపథ్యం, విద్యార్థి దశ నుండే మీకు ఆ భావజాలం కానీ, ఆ స్టూడెంట్స్ మీద యొక్క పట్టు కానీ, ఆ నాయకత్వ లక్షణాలు రావడానికి ప్రధాన కారణం. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు, మురళన్నకు నమస్కారం. అదేవిధంగా ఈరోజు వీరన్న 24వ వర్ధంతి సందర్భంగా వీరన్నని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కూడా మీకు నిజంగా కృతజ్ఞతలు. వీరన్న చనిపోయే నాటికి జనశక్తి నాయకుడు ఏం కాదు. అవును, ఆయన పేరే పీడిఎస్ వీరన్న. అవును, ఆయన పేరే వీరన్న. అంటే మామూలు వీరన్న అంటే ఏ వీరన్న అంటే పీడిఎస్ వీరన్న అనేవాళ్ళు. ఆయన పేరే పీడిఎస్ వీరన్న. ఆయన అంటే ఆయన పీడిఎస్ ఉన్నప్పుడు జనశక్తి ఉన్నది. బట్ ఆయన చనిపోయే నాటికి సిపియుఎస్ఐ అనే ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ పేరు మీద ఈ దేశంలో కులము వర్గం అనే సిద్ధాంతం రెండింటిని జోడిస్తూ, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, ఈవెన్ పాలకవర్గ పార్టీలతో పాటు నక్సలైట్ పార్టీలు కూడా ఓన్లీ వర్గ సిద్ధాంతమే, అంటే ఆర్థిక మూలాల మీదనే, ఆర్థిక సంబంధించినటువంటి విషయాల మీదనే పోరాటం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని, ఈ దేశంలో వర్గమే ఉన్నది, పేదోడు బలిసినోడు అనే 2 వర్గాలే ఉన్నాయని ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు కానీ నక్సలైట్ పార్టీలు కానీ అంటున్న సందర్భంలో మీకు అంబేద్కర్ని చూసినా, అంబేద్కర్ నుంచి కన్సీరామ్ చూసినా, మీకు 1990వ దశకంలో ప్రధానంగా కారంచేడు, నీరుకొండ, చండూరు తదితర ఊచకోతలో జరిగినటువంటి సందర్భాల్లో పీడిఎస్ ముందుండి ఉద్యమం నడిపింది. అసలు ఆయన గురించి తెలుసుకునే ముందు మీకు ఆయనకు పరిచయం ఎక్కడ? అదే చెప్పు. ఆ పీడిఎస్ ముందుండి ఆ ఉద్యమాన్ని నడిపించింది. నడిపినప్పుడు వీరన్న మీద ప్రధానంగా ఆనాటి ఆ ఉద్యమము, దాని తర్వాత కన్సీరామ్ 90 ప్రాంతంలో కన్సీరామ్ ఈ దేశంలో చాలా స్పష్టంగా చెప్తారు అన్నమాట. ఆర్థిక స్వతంత్రం, అదేవిధంగా సామాజిక స్వతంత్రం లేనిది రాజకీయ స్వతంత్రం నిలబడదు అని చెప్తాడు. అంటే ఊరికే రాజకీయం కోసం కొట్లాడడం అనేది సాధ్యం కాదు. ఈ 2 స్వతంత్రాలు లేకుండా ఆ స్వతంత్రం వచ్చినా వేస్ట్ అని కన్సీరామ్ చెప్తాడు. కాబట్టి ఈ 3 స్వతంత్రాల మీద కొట్లాడాలంటే కులము వర్గం అనేది రెండింటిని తీసుకుంటేనే ఉపయోగం ఉంటుంది అనేటువంటి కాన్షియస్ కలిగినటువంటి వీరన్న ఆ విధానాన్ని తీసుకొని విభేదించి ఈ దేశంలో, ఈ భారతదేశం ఒక రకంగా అంబేద్కర్ తర్వాత కన్సీరామ్ తర్వాత అంత గొప్ప బహుజన సిద్ధాంతాన్ని, కమ్యూనిస్టులలో బహుజన సిద్ధాంతం అందించినటువంటి వీరన్న వర్ధంతి సందర్భంగా నిజంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, వీరన్న నాకు 1986 ప్రాంతంలో పరిచయం. ఎందుకంటే అంటే వీరన్న గారి పరిచయం ముందు మీ కుటుంబ నేపథ్యం పరిచయము అయితే మాది నల్గొండ జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ నల్గొండ జిల్లాలో కేతపల్లి మండలం అని కొప్పోలు విలేజ్ మాది ధనిక రైతు కుటుంబమే, కానీ గొర్రెల కాపరులు. మా నాన్న గొర్రెలు కాసేది. నేను కూడా చిన్నప్పుడు గొర్రెకాడికి పోయేది. మా నాన్న కూడా గొర్రెకాడికి పెట్టాను.
ముందర ఆయన గొర్రెలు తీసుకొని పోతుంటే వెనకంగా పుస్తకం పట్టుకొని గొర్రెల వెనకంగా పోయేవాడిని నేను కూడా. మాకు పెద్ద వ్యవసాయం కొద్దిగా ఎక్కువ 50 ఎకరాలు మూసి ప్రాజెక్ట్ కింద 50 ఎకరాల వ్యవసాయం ఉంది. సో పెద్ద వ్యవసాయ కుటుంబం. బట్ బర్రెలు ఆవులు గొర్రెలు ఉండేది. మా కంచెల్లో మా గొర్రెలు మేసేది. మా నాన్నతో పాటు నేను పోయేవాడిని. హాలిడే వచ్చిందంటే డెఫినెట్గా పోయేవాడిని. అదేవిధంగా చిన్నప్పుడు నేను నాగలు కూడా దుండేవాడిని. బాగా ప్రాజెక్ట్ ఏరియాలో ఏమైందంటే సీజన్లో విత్తనాలు వేసేది ఉంటుంది. మా కాల్పుల టైంలో నాట్లు పెట్టేది ఉంటుంది. సో ఎక్స్ట్రా ఒక అరక నాగలు దున్నాల్సిన సందర్భంలో డెఫినెట్ నేను కూడా పోయి నాగలు దున్నేవాడిని. ఆ విత్తనాలు వేసే సీజన్ వరకు ఉండి మళ్ళీ కాలేజీకి స్కూల్కి వచ్చేటోడు. అట్లా 5వ తరగతిలో ఇంగ్లీష్ నేర్చుకున్నా. ఏబిసిడీలు మాకు మా ఊర్లో స్కూల్లో 5th క్లాస్లో ఏబిసిడీలు నేర్పించారు మాకు. హయ్యెస్ట్ నేను 10th క్లాసులో సూర్యాపేట 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. స్కూల్ సెకండ్ వచ్చిన నేను ఆ రోజు. యాక్చువల్గా స్కూల్ ఫస్ట్ రావాల్సిన 10th క్లాస్లో 38 మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్లో నాకు. 10th క్లాస్లో ఇంగ్లీష్లో 38 మార్కుల మూలంగా నా స్కూల్ ఫస్ట్ పోయింది. అయితే ధైర్యంగా గుండె మీద చేతి పెట్టుకొని సంతోషంగా చెప్పగలను ఏంటంటే మా ఊరిలో మొట్టమొదటి 10th క్లాస్ మొదటిసారిగా పాస్ అయింది నేనే. ఆనాటి వరకు ఎవరు 10th క్లాస్ డైరెక్ట్ పాస్ కావాలి. నేను 1982లో నేను 10th క్లాస్ సెప్టెంబర్ ఎక్కాల్సింది అందరూ తెలిసింది. ఎవడు 10th క్లాస్ పాస్ కాలే. ఈవెన్ మా ఊర్లో రెడ్లు ఎక్కువ. ఈవెన్ రెడ్డీస్లో కానీ ఎవడు డైరెక్ట్ 10th క్లాస్ మొట్టమొదటి పాస్ అయింది మా బ్యాచే. స్కూల్ సెకండ్ వచ్చింది నేనే. దాంట్లో క్లాసులో స్కూల్లో ఫస్ట్ వచ్చినటువంటి స్కూల్ సెకండ్ వచ్చినటువంటి వాళ్ళలో మొట్టమొదటి నేను. గుల్లో వెంకన్న 10వ తరగతి పాస్ అయిందని మా ఊర్లో చాలామంది వచ్చి చూసిపోయారు. ఈరోజు కూడా గుల్లో వెంకన్నే అంటారు. గుల్లో వెంకన్న 10 పాస్ అయినట్టు అని డిస్కస్ చేసుకున్న సందర్భాలు ఉండే ఆ రోజు. ఈ నాయకత్వ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? అదే మా అమ్మకి చెప్తే 10 పాస్ అయినమ్మా అంటే ఏమొస్తారా మరి మనకు 10 పాస్ అవుతాయని అడుగుతుండే ఆ రోజు. మాది ఏంటంటే పర్టికులర్గా తెలంగాణ సాయుధ పోరాట భాగం పంచుకున్న గ్రామాల్లో మా గ్రామం ఒకటి. మా గ్రామం నంద్యాల శ్రీనివాసరెడ్డి గారని నకరికల్ మాజీ ఎమ్మెల్యే గారి సొంత గ్రామం మాది. 7 అన్నదమ్ముల్లో అత్యంత కిరాతకమైన భూస్వాముల ఒక కుటుంబంలో ఒక కొడుకుని శ్రీనివాసరెడ్డి అంటే ఆయన సిపిఎం పార్టీకి ఆనాడు దళంలో అప్పుడు కమాండరు రైడరు రీడర్ అనేది ఉండేదట. ఆయన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. తర్వాత సిపిఎం పార్టీ ఎమ్మెల్యే పార్టీ విడిపోయిన తర్వాత ఆయన మొట్టమొదటి ఎమ్మెల్యే అయినా ఆయన నియోజకవర్గాన్ని మా గ్రామం. కాబట్టి మా గ్రామంలో 100% సిపిఎం పార్టీ. ఆ కొద్దిమంది దొరోళ్ళు ఆ బంగ్లా అంటారు వాళ్ళు గడి అంటారు. గడిల దొరోళ్ళు తప్ప మిగతా వాళ్ళు అంతా సిపిఎం పార్టీ. మా ఫ్యామిలీస్ అన్నీ కూడా సిపిఎం పార్టీలో ఉన్న ఫ్యామిలీసే. చిన్నప్పుడు 2వ తరగతి 3వ తరగతిలో కూడా ఎర్రజెండాకి మనవటన్న నర్రరాఘరెడ్డికి మనవటని ఊర్లో పిల్లలందరూ ఉరుకుతుంటే అట్లా ఉరికినటువంటి మాకు మా పక్క గ్రామంలో రవీందర్ రెడ్డి అని మందడి రవీందర్ రెడ్డి అని సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డి వల్ల అన్నకొడుకు. ఆర్ఎస్ఓ రీఆర్గనైజింగ్ కమిటీ ఆర్గనైజేషన్ చేసేవాడు. చాలా చూస్తే చాలా హైట్ స్మార్ట్, చాలా అద్భుతమైనటువంటి గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఉన్న త్యాగధనుడు ఆయన మా పక్క గ్రామం అనమాట, కలిసి ఉంటుంది. రవీందర్ రెడ్డి గారు ఈ ఊరికి వచ్చినట్టు అందరం పోయి చూసేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఆయనతో పాటు మా గ్రామాల్లో కూడా కొంతమంది ఆయన ఫాలోవర్స్ సిపిఎం పార్టీలో ఉండేటోళ్ళు. బట్ ఆయన ఫాలోవర్స్ ఉండేటోళ్ళు అనమాట. డే టైంలో సిపిఎం పార్టీ, రాత్రిపూట నక్సలైట్ పార్టీ లాగా అక్కడ మా దగ్గర అదొక సంఘం నడుస్తుండే. వాళ్ళని చూసిన తర్వాత అక్కడ మా దగ్గర ఉన్న కొన్ని ఈ అణచివేత, ఎంత కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా కుల అణచివేత మా దగ్గర ఉండే. కుల అణచివేత, వేరు అంటే భోజనాలు పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్యకర్త పెళ్ళి అయితే, అంత కమ్యూనిస్ట్ పార్టీ ఊరే, ఒక కార్యకర్త పెళ్ళి అయితే రెడ్లకు ఒక దగ్గర భోజనం, బీసీలకు ఒక దగ్గర భోజనం, ఎస్సీలకు ఒక దగ్గర భోజనం పెట్టేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ గ్రామం అది. సో అట్లా చాలా సందర్భాలు అట్లా అవమానంగా ఉండేది. అక్కడ ఉన్న సందర్భాల్లో ఎందుకో ఆ సిపిఎం పార్టీ వాళ్ళ యొక్క సామాజిక అవగాహన లేదు వీళ్ళకు, ఈ కులతత్వం అనేది వీళ్ళ దగ్గర ఉన్నదనే ఒకే ఒక యాంగిల్లో కాలేజీలకు వచ్చిన తర్వాత జార్జిరెడ్డి అమరత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, అప్పుడే జార్జిరెడ్డి చనిపోయి మేము కాలేజీలకు స్కూల్స్కి వచ్చే వాటికి ఒక 10 ఏళ్ళు అయింది. ఆయన 74లో చనిపోయినట్టు ఒక 10 ఏళ్ళలో మేము స్కూల్స్లో ఉన్నాం. స్కూల్స్లో అద్భుతంగా పీడిఎస్ పేరు మీద కాలేజీలు స్కూల్స్ బైకాట్ చేయడం, కాలేజీలు బైకాట్ చేయడం అన్నీ కూడా ఉంటుండే. అట్లా ఇన్ఫ్లుయెన్స్ గురైపోయి యాక్చువల్గా నేను పీడిఎస్లో 7th క్లాస్లో జిల్లా కమిటీ మెంబర్ అయ్యాను. నెక్కర్ మీదనే నెక్కర్ వేసుకున్న రోజుల్లోనే నేను జిల్లా కమిటీ మెంబర్ని అయినా. నాకు ఎందుకు ఆ రోజుల్లో నేను తర్వాత ఆలోచించుకుంటే, ఇప్పుడు ఆలోచించుకుంటే కూడా అర్థమవుతుంది అసలు నన్ను ఎందుకు అంత చిన్న వయసులో కూడా వీళ్ళు కమిటీలలో పెట్టుకున్నారు అర్థం కాకపోతున్నా. కానీ నేను బాగా వాల్ రైటింగ్ రాస్తాను. ఓకే, పాటలు కూడా పాడుతుంటాయి. ఇప్పుడు పాడతలేను కానీ పాటలు కూడా పాడుతుంటాయి. బాగా స్లోగన్స్ ఇస్తాను, బాగా గట్టి నోరు ఉంటుంది.
స్పీచ్ ఇస్తే కూడా ఇక పర్వాలేదు, మొత్తం మీద మిగతా వాళ్ళకంటే మంచిగా అదరగొట్టగలుగుతాం పక్కని. అంటే మీకు బాగా గుర్తుండిపోయిన ఒక స్లోగన్ ఉందా అప్పుడు? జీనా హైతో మరణా సీకో, కథం కథం పర్ లడ్నా సీకో, జార్జ్ రెడ్డి అమరే అనే స్లోగను బహుశా నేను ఒక కొన్ని వేల సందర్భాలు ఇచ్చి ఉంటాను. నేను ఒక గోడ మీద లక్షలు కూడా అనొచ్చు, కొన్ని వేల సందర్భాలు గోడల మీద రాసి ఉంటాను. జీనా హైతో మరణా సీకో అనేది నిక్క పొడిస్తే కదా, మనం కొన్ని వందల మంది ఇటు ఉంటాం, కొన్ని వందల మంది అటు ఉంటారు. వాళ్ళు మనం రోమాలు నిక్కపొస్తాయి. జీనా హైతో మరణా సీకో, కథం కథం పర్ లడనా సీకో అనగానే కొనుక నుంచి వందలాది మంది విద్యార్థులు జీనా హైతో మరణా సీకో అంటారు. అటువైపు ఏబీపీలో ఉంటారు, వాళ్ళు ఏదో అంటుంటారు. మాకు ఏబీపీలో బాగా ఒక గొడవలు ఉంటుండే, బాగా అక్కడికి వెళ్ళి సూర్యాపేట స్కూల్ జూనియర్ కాలేజ్ అయిపోయినాక నల్గొండ డిగ్రీ కాలేజ్కి వచ్చిన తర్వాత నేను అన్ని సందర్భాల్లో ఎన్నికల్లో గెలిచిన. నేను నల్గొండ డిగ్రీ కాలేజ్ 1956లో ఏర్పడింది. 1956 to 1986 ఏ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాడు కానీ, ఏ ఎస్సీ వాడు కానీ, ఎస్టీ వాడు ఎవడు ఆ కాలేజీలో ప్రెసిడెంట్గా గెలవలేకపోయారు. అగ్రకులాలు తప్ప వేరోడు ఎవడు ఆ కాలేజీలో ప్రెసిడెంట్ గెలవాలి. 86, 87లో నేను ఒక్కనే గెలిచిన. మళ్ళా తర్వాత ఎవడు గెలవాలి. ఆ 35,000 మంది విద్యార్థులు ఉన్న కాలేజ్ అది. మా సామాజిక వర్గాల్లో చూసుకుంటే మా సామాజిక 10-20 మంది కూడా ఉండలేరు ఆ రోజు విద్యార్థులు. కానీ అప్పుడు మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మురళీధరరావు కమిషన్ 86లో, మండల్ కమిషన్ మండల్ కమిషన్ 80లో వచ్చింది, మనకు 90లో వచ్చింది. 86లో మురళీధరరావు కమిషన్. మురళీధరరావు ఎన్టీ రామారావు కాలంలో ఏంటంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించేసి ఎంత పర్సంటేజ్ వీళ్ళకి ఇవ్వాలి, ఇలా పర్సంటేజ్ ఎంత ఉన్నదని ఒక మురళీధరరావు అన్నట్టు ఆయన ఒక కమిషన్ ఇస్తే ఆయన బీసీలు 54% ఉన్నారు, ఇలా 44% రిజర్వేషన్లు ఇవ్వని రికమెండ్ చేస్తాడు. ఆ సందర్భంలో చాలా పెద్దది ఆందోళన అయింది. సో ఆ ఆందోళనకు ఒక రకంగా ఆ ఆందోళన నేనే నాయకత్వం వహించిన. ఆ ఆందోళనకు నాయకత్వం వహించిన ఫలితమే ఆ రోజు రిజర్వేషనిస్టులు యాంటీ రిజర్వేషనిస్టుల మధ్య జరిగిన పోరాటం. నేను పీడిఎస్ పేరు మీద ఉన్నా, బట్ ప్రో రిజర్వేషన్. యాంటీ రిజర్వేషన్ అతనే నా మీద ఓడిపోయాడు, మిగతా అన్ని సంఘాలన్నీ ఎగిరిపోయినాయి. సో ఆ విద్యార్థి ఎన్నికల్లో ఎప్పుడైతే గెలిచినామో అప్పుడు వీరన్న లైన్లోకి వచ్చేసాడు. మాకు ఆ రోజులలో మాకు అప్పటికి 86 అంటే చాలా కాలం అయింది. అయినా అంబేద్కర్ బొమ్మ మా రూమ్లలో పెట్టుకుంటే వీడు క్యాస్టిస్టు అనేవాళ్ళు. అంబేద్కర్ బొమ్మ రూమ్లో కనపడితే అసలు తెలియదు, ఆ రోజుకు మాకు అంబేద్కర్ ఎవరో తెలియదు. యాక్చువల్గా అంత పెద్ద జిల్లా విద్యార్థి నాయకుడిగా, అంత పెద్ద డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడిగా ఉన్న అంబేద్కర్ ఎవరో తెలియదు. అంబేద్కర్ బొమ్మ తెచ్చి మా రూమ్లో పెట్టుకుంటే అరే వీళ్ళు క్యాసిస్టు అనేటోళ్ళు మా ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళే. అక్కడికి వెళ్ళి మొదలైంది యాక్చువల్గా మా పోరాటం, మా గొడవ. ఆ రోజు రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వద్దని మా సంఘం కూడా న్యూట్రల్ స్టాండ్ తీసుకొని ఉన్నారు. న్యూట్రల్ స్టాండ్ తీసుకొని ఉంటే అట్టెట్లా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటారు? మాలాంటి 4-5 చదువుకున్న వాళ్ళు మేమేమో మీ పీడిఎస్ పేరు మీద ఇంకో పేరు మీద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అనుకూలంగా పోకుండా స్టాండ్గా ఉండాలి. మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా అగ్రకులాలు, కాబట్టి కొంతమంది అపోజ్ చేస్తారు, కొంతమంది వచ్చి మాకు నిలబడతారు. ఇది న్యాయమైంది కాదని చెప్పి మేము ఇప్పుడు తిరగబడ్డాము. వీరన్న అప్పటికి పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆయన సపోర్ట్ చేయడం, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడం. అప్పుడు రాజన్న కన్సర్న్ పార్టీకి అధ్యక్షుడు సెక్రటరీ ఉండడం వల్ల ఆ రోజు లేదు, మనం రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడాలని ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు. మా పని ఈజీ అయిపోయింది. మేము రిజర్వేషన్లకు మద్దతుగా కాలేజ్ బైకాట్ చేసేవాళ్ళం, లేదు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కూడా వస్తే కాలేజ్ బైకాట్ చేయకపోతుంది. నేను కాలేజ్ ప్రెసిడెంట్ ఉండి కూడా చాలా యాక్టివిటీ చేసినాం. ఓకే, అంటే వీరన్న గారితో మీకు అది ఆ సందర్భంలో మాకు గెలిచిన విద్యార్థి సంఘాల నాయకులకు ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టారు నల్గొండ ట్రైనింగ్ క్లాస్ పెడితే వీరన్న వచ్చిండు. ఆ రోజు నైట్ క్లాస్ అయిపోయాక పడుకున్నాం అందరం రూమ్లో. తెల్లారేట 3 గంటలకు వచ్చి పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. ఎవరిని? మమ్మల్ని అందరినీ తీసుకుపోయారు వీరన్నతో పాటు. వీరన్నను బాగా గుర్తుపట్టేటటువంటి విజయ్ సింగ్ అని ఒక ఎస్ఐ ఉండే అక్కడ టౌన్లో. విజయ్ సింగ్ మీకు తెలిసిన విజయ్ సింగ్ టౌన్లో ఉండే. వచ్చి అరెస్ట్ కదా, అరే వీరన్న నువ్వు ఉన్నావు కదా, వీరన్న ఏమున్నది ఊరికే మాట్లాడి పంపిస్తాం అన్న, తీసుకురమ్మనడం తీసుకుపోయి మమ్మల్ని 3 రోజులు వడబెట్టిండు. ఆ సందర్భంగానే వీరన్న ఒక రకంగా ఇంట్రడ్యూస్. సరే అంతకుముందు పరిచయం ఉన్నది కానీ బాగా 2 రోజులు కలిసి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం కాబట్టి అప్పటి నుంచి బాగా పరిచయం అయ్యాడు. చాలా విషయాల్లో షేర్ చేసుకోవడం కానీ, మంచి చెడ్డ ఉండడం కానీ. అప్పటి నుంచి తర్వాత తను చనిపోయేంత వరకు కూడా రెగ్యులర్గా కలిసి. ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చాను ఇద్దరి మధ్యన? 86 అంటే 99లో చనిపోయాడు ఆయన. 86, 15 ఏళ్ళు, ఒక 15 years. 15 సంవత్సరాల జర్నీలో ఆయనకి మీకున్న అనుబంధం ఎక్కడ
బాగా గుర్తుండిపోయింది చెప్పండి. హయ్యెస్ట్ ఏంటంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నెల్లూరులో పోయి లా చేసిన నేను. అంటే లా చేయాలని ఎందుకు అనిపించింది? లా అనేది కేవలం ఈ పోలీస్ రిప్రెషనే. మా మీద ఇప్పుడు చెప్పనీకి వస్తుందో కాదు కానీ ప్రతినిత్యం ఆ పోలీసు వాళ్ళని చూసి భయపడేవాళ్ళం మేము. ఇప్పుడు చాలా ఈజీ ఉంది కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ రూట్లో వస్తే కూడా మనం వెనకంగా పోలీసు వాళ్ళు తిరుగుతున్నారని భయపడేవాళ్ళం రోజులు అవి. వాల్ రైటింగ్ చేస్తే రన్నింగ్ చేసుకుంటా దాని మీద తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టి పొద్దునట్టు పంపించేటోళ్ళు ఎవరైనా వచ్చి పంపిస్తే. ఆ రిప్రెషన్ అప్పుడు బ్యాన్ ఏం లేదు, రిప్రెషన్స్ లేవు, కానీ ఎందుకో వాల్ రైటింగ్ చేస్తే రాత్రి కూడా పట్టుకపోయేటోళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి. ఆ కండిషన్లో నేను అక్కడ లా చేసిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో, అంటే నేను ఆర్గనైజేషన్తో టచ్ నుండి ఇక్కడే ఉండేవాడిని ఎక్కువ, బట్ వచ్చి ఎంఏ జాయిన్ అయిన తర్వాత కొంచెం కాలం నేను అంటే కూల్గానే ఉన్నా. యూనివర్సిటీ విద్యార్థుల పోరాట కమిటీ అని ఒకటప్పుడు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రధానంగా ఏంటంటే క్యాపిటేషన్ ఫీజు మూమెంట్ వచ్చింది. నెదురువెల్లి జనార్దన్ రెడ్డి గారు 9 మెడికల్ డెంటల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చారు 92. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ స్ట్రగుల్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసినాం. దానికి నేను కన్వీనర్గా ఉండి, తదనంతర కాలంలో అది రూపాంతరం చేసి ఆల్ యూనివర్సిటీ స్టూడెంట్ స్ట్రగుల్ కమిటీగా మారింది. దానికి నేను స్టేట్ కన్వీనర్గా ఉండి, ఈ ఏర్పాటు చేయడం వెనుక వీరన్న అద్భుతమైనటువంటి కృషి ఉండే. అప్పుడు పీడిఎస్ వీరన్న బ్యాక్గ్రౌండ్లో ఉండి నన్ను ఈ రాష్ట్రం మొత్తం విప్పిండు. బహుశా అన్ని యూనివర్సిటీలో పోయి మాట్లాడి స్పీచ్లు ఇచ్చి కమిటీలు వేసి వచ్చిన. మెడికోస్ కోఆర్డినేషన్ కమిటీ అని ఒక రామకృష్ణ అని ఒక డాక్టర్ ఉండే, సో ఆయన ఒక దగ్గర ఇప్పుడు సూపరింటెండెంట్ ఉన్నాడు. ఆయన పేరు చెప్తే బాగుంటుందో ఒక మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ ఉన్నాడు ఇప్పుడు. అట్లనే స్కాలర్షిప్ స్టూడెంట్స్ అంటే హాస్టల్ విద్యార్థుల పోరాట కమిటీ అని ఒకటి, టెక్నికల్ స్టూడెంట్స్ పోరాట కమిటీ అని ఒకటి, ఇట్లా అన్నీ మేము కమిటీస్ వేసి క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమం చేస్తే, అప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్లో వైరుధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర శ్రీనివాస్ అని, ఇప్పుడు మల్లేష్ అని, వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రొఫెసర్లు ఉన్నట్టు ఎన్ఎస్సీలో ఉండేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బహుశా ఆ రోజు జనార్దన్ రెడ్డికి అగ్రక్ష కేసు వేయించిండు అనుకుంటా. నేను వీరన్న ఇద్దరము చనిపోయిన ఎస్ రామచంద్రరావు ఇంటికి పోయినాం. కాంగ్రెస్ వాళ్ళ పేరు మీద కేసేస్తే ఎప్పుడు కాంప్రమైజ్ అవుతారు అనే భయానికి మాతోటి కేసు వేయించారు ఆ రోజు. యాక్చువల్గా మా దగ్గర పైసలు లేవు, నిజానికి మాది కాదు. వీరన్న ఫస్ట్ పిటిషనర్, నేను సెకండ్ పిటిషనర్గా ఆ క్యాపిటేషన్ ఫీజు మూమెంట్కి క్యాపిటేషన్ ఫీజు జీవోని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో కేసు వేస్తే ఎస్ రామచంద్రరావు గారు చేశారు. ఆ స్ట్రక్ డౌన్ చేసినందుకు ఆయన ప్రభుత్వం పడిపోయింది ఆ రోజు. ఈ మీన్ టైము 1 year కాలంలో చాలా ప్రదర్శనలు, ఉద్యమాలు అనేకం చేస్తుండే. సూర్యాపేటలో ఒక సభ కూడా పెట్టినట్టున్నారు కదా అప్పుడు. అది 1996లో తెలంగాణ మహాసభ, ఆ సభ పెట్టినారు. దానికి వీరన్న గారు, వీరన్న బ్యాక్గ్రౌండ్ కానీ యాక్చువల్గా వి ప్రకాష్, చెరుకు సుధాకర్, భరత్ కుమార్, వీళ్ళు నేను అప్పటికి నకరికల్లో ఉంటున్నా. అప్పటికి లాయర్ అయినా నేను, లాయర్గా ఎన్రోల్ అయిపోయినా నేను. లాయర్గా యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోయి లాయర్గా ఎన్రోల్ అయిపోయి, మాది నకరికల్ కాన్స్టిట్యున్సీ వస్తుంది కాబట్టి నేను నకరికల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. చెరుకు సుధాకర్ చిన్న క్లినిక్ ఉండే, హాస్పిటల్ షాప్ లాంటిది ఉండే. షాప్లో రాత్రిపూట వచ్చి ప్రకాష్ అన్న, భరత్ అన్న, ఇంకా కూడా ఎవరో ఉన్నారు గుర్తులేదు, తెల్లవాళ్ళు డిస్కషన్ చేసారు వాళ్ళు తెలంగాణ మహాసభని ఎట్లా నడపాలి ఏంటి అని. నా ఇల్లు కూడా అక్కడ దగ్గరలో ఉండే. సుధాకర్ అన్న క్లోజ్ ఉంటాడు, పిలిస్తే నేను కూడా ఆ రోజు నైట్ అంతా ఉన్నా. బట్ ఆ రోజు నేను నాయకుని కాదు, వీళ్ళు నాయకులు. అంటే విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చి నేను బతుకుదేరు ఒక రకంగా ఏంటంటే అప్పటికి మధ్యలో చాలా సంఘటనలు జరిగినాయి. ఒక భయము, ప్రాణ భయమా లేకపోతే బతుకు తెరువు కోసమో, కానీ నేను అప్పుడు కొంతకాలం తెలుగుదేశంలో పనిచేసిన. తెలుగుదేశంలో అంటే యూనివర్సిటీ నుంచి పోయినాక రిప్రెషన్ భయానికి తెలుగుదేశంలో జాయిన్ అయిపోయినా. వాస్తవం మాట్లాడితే రిప్రెషన్ భయమే. నిజంగా అబద్ధం అంత దాచుకోవాల్సినంత భయం ఏముంది ఈరోజు మనం మామూలుగా ఉన్నాం. కానీ వీరన్న గారితో మీకు జరిగిన ఇంకా బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. నేను ఉండే రోజుల్లో అప్పుడు అసలు ఆయన ఒకనొక దశలో నేను పెద్ద పట్టించుకోకుండా యూనివర్సిటీలో కాముకుంటుంటే, సంజీవ్ రెడ్డి అని ఉంటాడు, తోకల సంజీవ్ రెడ్డి అని ఉంటాడు. ఇద్దరు వచ్చి నన్ను ఠాగూర్ ఆడిటోరియం దగ్గర చెట్ల మధ్య కూర్చోబెట్టి, నువ్వేం చేస్తావురా ఇప్పుడు యాక్టివ్ కావాలంతే. అంటే ఆ మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక్కసారి మనిషిని కలిస్తే ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంట ఆయనకు మనం టైం ఇస్తే ఆయన లోకంలో తీసుకుపోగలడు. ఇలా కేసీఆర్ కనుక ఎట్లయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇవ్వడానికి టైం ఇస్తే ఆయన లోకాన్ని తీసుకుపోయి మెస్మరైజ్ చేసి ఆయన మామూలు అయితే ఒక 5 సంవత్సరాల కాలంలో ఆయన అభిమానికి ఉండిపోతారు కేసీఆర్కి. అలా
మనలాంటి వాళ్ళు అంటే ముందు అర్థమైపోతుంది మనకు, కానీ బట్ ఈయన కూడా అంతే. వీరనే చెప్తే మనం చేద్దాం తీ అనుకుంటాం అన్నట్టు, అంతే. వేరే ఏమి ఆలోచించం, వీరనే చెప్తుంటే చేద్దామని. అంత మనిషి ఏంటంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటాడు. ఆయన పని చెప్పినట్టు అనిపేది. ఆయన చెప్పితే కమాండ్ చేస్తుండే, మనకు ఆర్డర్ చేస్తుండే, ఈయన పని చెప్తున్నలాగా ఉండదు, కన్విన్స్ చేసేస్తాడు. మన బాధ్యత అని చెప్తున్నాను అనమాట. సో ఆ బాధ్యతలో నన్ను మధ్యలో ఒకనొక దశలో డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత మామూలుగా నేను ఎప్పుడు ఓల్డ్ టైం అని కాదు, పార్టీలో కానీ విద్యార్థి సంఘాలు కానీ నేను ఎన్నడూ ఓల్డ్ టైం అని కాదు. మా అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఒక వ్యూ ఉంటుండే అన్న, ఏమంటే ఓల్డ్ టైమర్ అంటే అంటే ఎందుకో చిన్నప్పుడు చదువు నాకు ఒక వ్యూ. ఓల్డ్ టైమర్ అంటే ఏంది, కట్టుబానేసలాగా నేను ఫీల్ అయ్యేవాడిని. ఓల్డ్ టైమర్ అని చేయొద్దు, నేను ఓల్డ్ టైమర్ల కంటే ఎక్కువ పని చేస్తాను, బట్ నేను ఓల్డ్ టైమర్ మాత్రం ఉండను. చాలా సందర్భాలు అడిగితే కూడా చెప్పాను, నేను ఎన్నడూ ఓల్డ్ టైమర్ని కాదు, ఎన్నడూ నేను పార్టీ మెంబర్ని కాదు, బట్ పని అంతా నేనే చేసేవాడిని. అట్లనే ఏంటంటే మధ్యలో నా డిగ్రీ అయిపోయింది, బీఎడ్ అయిపోయింది, లా అయిపోయింది, చాలా క్యాజువల్గా పెళ్లి చేసుకుందాం, మన బతుకుగా నిమ్మలంగానే అనుకున్న టైంలో లేదు అని, లేదు నువ్వు గట్టిగా పనిచేయాలని వచ్చేసి 91 అలా గట్టిగా పడితే అప్పుడు యూనివర్సిటీ విద్యార్థుల పోరాట కమిటీలని ఇదని జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలిపోవడము, తదనంతర కాలంలో ఈ మే 17th అనేది రకంగా ఈ పంచాయతీలకి వెళ్ళి వచ్చింది అదంతా. సో అయితే నేను ఈ మే 17th దాంట్లో కూడా నేను యాక్టివ్ వాళ్ళ నిర్మాణంలో కానీ దాంట్లో కానీ లేదు. మీరన్న అభిమానం నాకు యాక్చువల్గా సైమల్టేనియస్గా రాజన్న అంటే కూడా అంతే అభిమానం ఉండేవాడిని నేను. ఈరోజు కూడా రాజన్న అంటే అభిమానమే. ఆయన పని చెప్తే చేసి పెడతాను. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు, వాళ్ళిద్దరి మధ్య విభేదాలకు ఒక రకంగా నేను కూడా కొంత సాక్షిభూతనే అయితేనో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే చాలా సందర్భాలు ఉండేవాడిని నేను కూడా. విభేదాలు అంటే సిద్ధాంతపరమైన బాధ, అది సిద్ధాంతపరంగా. యాక్చువల్గా రాజన్న ఈ సందర్భంలో రాజన్న నిజానికి బయట కమ్యూనిస్ట్ పార్టీలు, నక్సలైట్ పార్టీలు చేసినంత బదనం ఆయన బయట ప్రపంచం చేయలేదు. యాక్చువల్గా రాజన్న మంచోడు. నీకు సిరిసిల్ల జగిత్యాల పోరాటంలో కానీ, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో కానీ, తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమ విస్తరణలో కానీ రాజన్న పాత్ర అద్భుతమైన పాత్ర. నేను అనుకుంటా, అంటే నేను కొంచెం మావాడు ఎక్కువ మాట్లాడినని రేపు విన్నోడు ఎవడని అనుకున్నాను, ఏం చేయలేను. కానీ రాజన్న కేవలం ఒక బెస్తవాడు కాబట్టి, ఒక బలహీన వర్గవాడు కాబట్టి కావాల్సినంత పేరు రాలేదు, ఆయన ఈజీగా బదనాం చేశారు చాలామంది రకరకాలుగా. బట్ రాజన్న ఆలోచన నుండే వీరన్న బహుజన వాదానికి రాగలిండే తప్ప, రాజన్న ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే వీరన్న ఈ నిర్ణయం తీసుకునే సాహసం కూడా చేసేవాడుగా, ఆ స్వేచ్ఛ కూడా ఆయనకి ఎక్కడ ఉండేది కాదు. రాజన్న ప్రోత్సాహంతో వీరన్న ఆ రోజు. రాజన్నతో పాటు రంగవల్లక్క, ఆవిడ గురించి చెప్పండి. రంగవల్లక్క రంగవల్లక్క నాకు బాగా ఎమోషనల్ అటాచ్మెంటే. మరి వాళ్ళ నిర్మాణం గురించి చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు నాకు. బట్ నేను నెల్లూరులో చదువుకునే రోజుల్లో ఆమె ఆ ప్రాంతం పార్టీకి ఇన్ఛార్జ్ ఉండే, నా దగ్గర వస్తూ ఉంటుండే. అక్కడ తెలంగాణ నుంచి పోయినటువంటి విద్యార్థుల రూములు, నా రూము పర్టికులర్గా నేను ఒక్కనే ఉండేది. అక్క నా దగ్గర రెగ్యులర్ వస్తుండే నాకు. ఆమె నిజంగా ఆ పార్టీలో గొప్ప త్యాగవంతులలో నాకు మన జారిరెడ్డి తర్వాత ఆమె కనపడుతుంది. అంటే అన్నీ ఉన్న ఒక గొప్ప ధనవంతుల కుటుంబం నుంచి వచ్చి చాలా బాగా మాట్లాడారు ఉంటారు కదా. సాధారణంగా ఆవిడ బడుగు బలహీన వర్గాలు కదా, అగ్రవర్ణాల నుంచి వచ్చి ఆ భావజాలం ఎక్కడొచ్చిందని ఎప్పుడని చెప్పారు ఆవిడ. అంటే ఆమె చాలా డీక్లాసిఫై అవుతుంది. డీక్లాసిఫై అంటే చాలా సాధారణంగా ఉండడానికి ఒప్పుకుంటుంది. అసలు నేను ఎప్పుడు మొదట్లో అనుకున్నది, అరే ఈ రంగవల్లక్క ఇట్లా ఉంటుందా, ఇంత మామూలుగా ఉంటుందా అనుకున్నట్టు. చాలా సింపుల్ అసలు. ఆమెను చూస్తే మనం అభిమానులుగా మారిపోవాల్సింది, అలా ఉంటుందా నాకు పరిచయం. అట్లానా? అయితే నా దగ్గర ఉంటుండే రూమ్లో, అటు వచ్చినప్పుడు మా రూమ్లో. ఎప్పుడైనా ఆవిడ మాట్లాడారా ఎందుకు ఈ భావజాలం పట్టుకున్నారు అంటే అక్కడ ఉన్నప్పుడు కూడా నేను ఏంటంటే వీరసంలో ఏపీసీఎల్సీ యాక్టివిటీస్, అక్కడ ప్రకాశం నెల్లూరు జిల్లాల పీడిఎస్ యాక్టివిటీస్ మళ్ళీ ఆడిపోయినాక చేస్తూనే ఉండేది. అక్కడ అంబేద్కర్ అని మా స్టేట్ ప్రెసిడెంట్ ఉండే, అంబేద్కర్ అన్నతో కలిసి అక్కడ అన్నీ తిరుగుతుండేది. అక్క వచ్చినప్పుడు ఆమె నా దగ్గర వస్తుందని ఎవరికి తెలియదు. ఇప్పుడు చెప్పినాము, వాళ్ళకి తెలిసి ఉండవచ్చు బహుశా. బట్ అక్క నా దగ్గర వస్తుండే రెగ్యులర్గా. ఆమె ఏంటంటే యూనివర్సిటీలో ఉన్నప్పుడే జార్జ్ రెడ్డి, రాజన్న వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ గురయ్యే ఆమె పార్టీ ఆర్గనైజేషన్లోకి వచ్చింది. ఆటోమేటిక్గా రాజన్న అభిమాని. వాళ్ళిద్దరి మధ్యన స్నేహబంధం, బ్రహ్మాండ స్నేహ బృందము, ప్రేమ వాళ్ళిద్దరి మధ్య చాలా గొప్ప, వివాహం వరకు చాలా గొప్ప బంధం. చాలా రాజన్న అభిమాని.
అందరూ రాజన్న అభిమానులు ఉంటారు కానీ ఆమె కూడా రాజన్న అభిమానే. అచ్చా. సో రంగవల్లక్క అద్భుతమైనటువంటి క్యారెక్టర్. ఆ పార్టీలో ఒక 2-3 గొప్ప క్యారెక్టర్లు ఉంటే రంగవల్లక్క ఒక గొప్ప క్యారెక్టర్. అంటే నా దృష్టిలో మాత్రం జార్జి రెడ్డి తర్వాత అంత గొప్ప ఒక రకమైన త్యాగం. నిజమే, ఏం త్యాగం? ఎవరో ఒక సంఘటన చెప్పంగా విన్నా నేను. అక్క కాదు కానీ వేరే చెప్పంగా విన్నా. ఏమంటే వాళ్ళ ఇంటికి ఒకసారి పోద్ది అనమాట. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఒకసారి పోద్ది. ఆమెకంతా గోల్డ్ ఐటమ్స్ పెట్టి బట్టలను కొనిచ్చి అన్నీ ఇచ్చి పంపిస్తారు అనమాట. పంపించగానే ఇక మళ్ళీ ఆమె వెళ్ళిపోవాలి కదా, పనికి పోవాలి కదా. ఆమె ఎక్కడ బాధ్యత ఉందో అక్కడికి పోలేగా. పోయేటప్పుడు ఆమె దగ్గర ఉన్న గోల్డ్ ఆమె బట్టలన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ యాజ్ మామూలు బట్టలు వేసుకుని వెళ్ళిపోద్ది అనమాట. సరే ఇంత పిచ్చామా ఏమనుకున్నాను నువ్వు. కనీసం ఆ బట్టలు కూడా ఉంచుకోలేదు ఆమె. వాళ్ళ నాన్న కొనిచ్చిన బట్టలు కూడా ఉంచుకోకుండా ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆమె. సో రంగవల్లక్క కష్టం ఆమెలాంటి వాళ్ళని వెతుక్కోవడం. ఇప్పుడు సరే, వీరన్న గారికి మనం ఇష్యూలోకి వస్తే, ఆయన ఎన్కౌంటర్ అంటారు, కాదు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండ్ పోలీసులు అంటారు, కాదు అందులో ఉన్న ఒక ద్రోహి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఆయన తీసుకెళ్లారనుకుంటారు. ఏది వాస్తవం అంటారు? సరే, ఈ 3 నేను చాలా సందర్భాల్లో 99 నుంచి అనేక సందర్భాల్లో విన్నవాడినే నేను. అసలు వీరన్నని ఎవరు పట్టించారని ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ పరిశీలిస్తున్నప్పుడు కూడా నేను కమిటీలో లేను కానీ నేను కూడా అందుబాటులో చూసినవాడినే. నేను వీరన్నని ఎవరు పట్టించుంటారు, ఎవరు ఇన్ఫార్మర్ చేసి ఏం జరిగిందన్నారు అనేది నేను ఏం జరిగినప్పుడు నేను ఆ నిర్మాణం లేను. ఆ నిర్మాణానికి ఆ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఫ్రూట్స్ ఇవ్వడానికి కొనడానికి వచ్చినప్పుడు కాకపోతే ఏంటంటే వీరన్న మీద ఉన్న అభిమానంతో ఆ రోజు నేను అప్పటికి తెలుగుదేశంలో ఉంటే నేను మండల్ ప్రెసిడెంట్ చేసినాము చాలా కాలం. నాకు జీబ్ ఉండే. వీరన్న వస్తే నేను సెల్ఫ్ డ్రైవింగ్లో వీరన్నని తీసుకొని ఏడ దింపరమ్మంటే ఆడ దింపొచ్చేటోని బండికి జెండా కట్టి. ఆయనకు అన్ని రకాల వాళ్ళ పార్టీ వాళ్ళకంటే ఎక్కువ నేను పనిచేసి పెట్టేవాళ్ళు. ఆయన మా ప్రాంతానికి వస్తే హైయెస్ట్ నా దగ్గరనే ఉండేటోడు. అంటే నేను అధికార పార్టీలో ఉన్నా, మండల ప్రెసిడెంట్ ఉన్నా పెద్ద పోలీసు ప్రాబ్లం ఉండదు కాబట్టి బహుశా ఎక్కువ నా దగ్గర వస్తుండే. చనిపోవడానికి ఎన్కౌంటర్ కావడానికి కొద్ది రోజుల ముందు కూడా నా దగ్గరికి వచ్చిపోయాను. చాలా కొద్ది రోజులు మనం అనుకున్నాం కదా, ఏది కరెక్ట్ అంటారు? అయితే నేనేమంటానంటే రాజ్యం చంపింది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు వెంకన్ననో మురళన్నో ఇంకో అన్నో ఎవరో పట్టించిరు అనే దానికంటే కూడా రాజ్యము వీరన్నని చంపాలనుకో. ఈయన ద్వారా కాకుండా ఆయన ద్వారా కాబట్టి ఈయన ఎవరి ద్వారా వాళ్ళని ఆయన చంపేస్తుంది. ఆయనను చంపేయాలని రాజ్యం డిసైడ్ అయిన తర్వాత ఎవరి ద్వారా ఒకరి ద్వారా చంపేస్తారు. రాజ్యం చంపేసింది, అది సింపుల్ నా దృష్టిలో. ద్రోహి ఎవడు అనే ఒక డిసిషన్ కాడ ఇదంతా పంచాయతీ. నేనేం చాలా సందర్భాలు ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్న సందర్భాలు కూడా నేను చెప్పాను. ద్రోహి ఎవడన్నది ఇప్పుడు ఇష్యూ కానే కాదు. ద్రోహి ఆ రోజు పలానోడని ఓడంటుంది, కాదు ఇంకోడని ఓడంటారు. వాళ్ళిద్దరు కాకుండా ఇంకో తోడని పట్టుకునే వాళ్ళే కదా వాళ్ళు. అంటే ఆయన్ని ఇద్దరు ముగ్గురు మీద ఆరోపణలు ఉన్నాయన్న. వాళ్ళు ముగ్గురు కాకుండా వాళ్ళు ఇంకోటి మీద ఆరోపణ వచ్చేదే కదా. రాజ్యం పట్టుకొని చంపాలనుకుంటుంది కాబట్టి వీరన్నని ఎవరు చంపారంటే రాజ్యం చంపింది. ఎందుకంటే రాజ్యం అంత అది పాయింట్ చెప్పదలుచుకున్నాను. వీరన్న విద్యార్థి రాజకీయాలలో మేము మొదలుపెట్టినటువంటి స్టూడెంట్స్ స్ట్రగుల్ కమిటీలు కానీ, సోషల్ వెల్ఫేర్ విద్యార్థుల పోరాట కమిటీలు కానీ, ఈ అన్ని కమిటీల ద్వారా మళ్ళీ మేము అసలు మా ప్రయోగం ఏంటంటే 91లో మొదలుపెట్టిన ఆ ప్రయోగము 94కి వచ్చేటప్పటికి అన్ని స్ట్రగుల్ కమిటీలు కలిపి ఫైనల్గా ఒక కమిటీ చేసినాం. మెడికోస్ కోఆర్డినేషన్ కమిటీ, యూనివర్సిటీ స్టూడెంట్ స్ట్రగుల్ కమిటీ, సోషల్ వెల్ఫేర్ అన్నిటిని కలిపి ఒక కమిటీగా తయారు చేసినాం. తయారు చేసేసి దానికి ఒక విద్యార్థుల పోరాట కమిటీ ఏర్పాటు చేసుకుని దానికి స్టేట్ కన్వీనర్గా నన్నే పెట్టేసి ఇలా అందరూ దీని కింద పనిచేయాలనే ఒక అందరి భాగస్వామ్యంతో పెద్ద సంఘం తయారు చేసినాం. అది ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నదనమాట. వివిధ రంగాల్లో వేరు పేర్ల మీద పనిచేసి ఒక ముందుకు తీసుకుపోవడానికి ఈజీ ఉన్నదనే ఒక కాన్సెప్ట్లో తను ఏం చేసిండంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ చెప్పిన మీకు కారంచేడు కానీ, చుండూరు కానీ పెద్ద ఇన్ఫ్లుయెన్స్లు కానీ, దాని తర్వాత కన్సీరామ ఆనాడు చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో మనకు బహుజనవాదం వినిపిస్తున్న సందర్భంలో ఆయన మీకు సిపిఎస్ఐ పార్టీ, ఇండియా సంయుక్త రకాల కమ్యూనిస్ట్ పార్టీ, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని ఇప్పుడు అంటారు కానీ వాళ్ళు దాని పేరు ఏదో ఫ్రంట్ ఉంటుంది. దాని పేరు మీద ఎన్నికల్లో పోటీ చేయించాడు. అన్ని కుల సంఘాల మీటింగ్లు పెట్టారు. మాది డోల్ దెబ్బ పేరు మీద మీ గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి అంటే డోల్ దెబ్బ పేరు మీద నేను రాష్ట్ర కో-కన్వీనర్గా ఉంటే నేను కూడా మేము చాలా మీటింగ్లు పెట్టినాం.
పెట్టి ఈ సంఘాలన్నింటినీ కలిపి ఆయన ఒక ప్రజా సంఘాన్ని పెట్టాడు. బహుజన శ్రామిక విముక్తి, అది రావట్లేదు అది నాకు, ఒక పేరు పెట్టి దాని పేరు మీద ఎన్నికల పోటీ చేయించాం. ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 వేల ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు 25-30 నియోజకవర్గాలు 50 నియోజకవర్గాల దాకా పోటీ చేసినారు. అంటే వివిధ వర్గాలకు మద్దతు ఇచ్చినాం. బీఎస్పీ కొన్ని దిక్కులలో, వేరే వాళ్ళకి కొన్ని దిక్కులలో సపోర్ట్ చేస్తూ, ఈ వీరన్న సపోర్ట్ చేసిన అభ్యర్థులు కూడా పోటీ చేస్తే ప్రతి దగ్గర 10-15 వేల ఓట్లు వచ్చినాయి. ఇది నెంబర్ 1. అంటే ఎప్పుడో సరే వీరన్న అనేటోడు ప్రమాదకారి, ఎట్లా బహుజనవాదంతో నెంబర్ 1. నెంబర్ 2 తెలంగాణ వాదంలో కూడా వీరన్న ప్రమాదకారి. 96లో తెలంగాణ మహాసభ పెట్టిన తర్వాత అప్పటి వరకు ఎక్కడో అక్కడ అనుకున్నారు, తెలంగాణ రాదు అన్నారు. వీర తెలంగాణ నాది, వేరే తెలంగాణ కాదని స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. వీరన్న ఏం చేసిందంటే ఆనాడు మొట్టమొదటి తెలంగాణ పేరు మీద జనం కదులుతారు అని సూచించడం కోసము చాలా సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో చాలా పెద్ద కష్టపడ్డాడు. సరే ఇలా ఆయన ఎక్కడ తెచ్చి డబ్బులు ఇచ్చిండు అనేది ఇమ్మీడియట్గా మాకు సంబంధం లేని విషయం, కానీ అందరికీ డబ్బులు ఇచ్చిండు, అందరూ వెహికల్స్ పెట్టినారు, వేలాది మందిని తీసుకొచ్చి బ్రహ్మాండంలో అద్భుతమైనటువంటి బహిరంగ సభ ఎప్పుడైతే జరిపిర్రో తెలంగాణ పేరు మీద ప్రజలు కదులుతారు అనేటువంటి మాట వీరన్న చూపించింది. దాని తర్వాతనే బెల్లి లలిత వచ్చింది, బెల్లి కృష్ణ, నేను ఇద్దరం పనిచేస్తున్నాను. బెల్లి కృష్ణ మా డోల్ దెబ్బకు రాష్ట్ర కన్వీనర్ ఉన్నారు, వాళ్ళన్న నేను కో-కన్వీనర్ ఉంటే. సో తర్వాత వీళ్ళు వీరన్న అప్పటికి ఇంకా జనశక్తి నుంచి బయటికి ఏం రాలేదు. తెలంగాణ మహాసభ అప్పుడు లైన్లో పంచాయతీ నడుస్తుంది అంతే, రాజన్నతో పంచాయతీ నడుస్తుంది, ఇంక బయటకు వచ్చి సంఘం పార్టీ ఏం పెట్టుకోలేదు, కానీ ఈ వ్యవహారం నడుస్తున్నది. పీపుల్స్ వారు వాళ్ళు కూడా వేరే సంఘం పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకుని భువనగిరిలో వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టినారు. అట్లా తెలంగాణ నినాదం అనేది ఉవ్వెత్తున లేస్తూ ఉన్నది. అంటే వీరన్న లాంటి ఒక ఎప్పుడైతే ఆపేస్తామో 3 విషయాలు ప్రధానంగా వీరన్న చంపిరన్న అనిపిస్తుంది నాకు. 1 తెలంగాణ, 2 బహుజనవాదం, 3వది ఏంటంటే వీరన్న ధిక్కార స్వరం. వీరన్న అనే వ్యక్తి ధిక్కార స్వరం, ప్రశ్నిస్తాడు, ఎజిటేట్ చేస్తాడు. మూలకు పండుకున్న నన్ను లేపి రోడ్డు మీద తీసుకురాగలడు తన మాటలతో. అంత గొప్ప విప్లవకారుడు ఆయన. భారతదేశ చెవుగువేరా అన్న పెద్ద మనం అనాల్సిన లేదు, భారతదేశ చెవుగువేరా, అంత గొప్ప ఎమోషనల్ పర్సన్. సో ఇలాంటి వాడు ఉంటే ఎప్పుడైనా ప్రమాదం అనుకొని రాజ్యం చంపాలనుకుంది, రాజ్యం చంపింది. నాకు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ద్రోహి ఎవరనేది ప్రశ్న కాదు ఇక్కడ. ద్రోహి ప్రభుత్వం ఇంకో రకంగా అవ్వచ్చు, ద్రోహి ప్రభుత్వమే పాలకవర్గమే, ద్రోహి పాలకవర్గమే. కానీ ఒక వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేరేడుమెట్లో తీసుకెళ్లి సిరిసిల్ల ఎన్కౌంటర్ చేశారు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు నాకు తెలుసు, ఆ వ్యక్తి చేసిన తప్పుని ఆ తప్పు దిద్దుకోవడానికి ఇంక వేరే మతంలో తిరుగుతున్నాడని కూడా ఉంది కదా. నేనేమంటా అంటే ఆ మతంలో తిరుగుతున్న వ్యక్తి వీరన్న చనిపోయిన రోజు, చనిపోయినాక మేమందరం అంటే బాగా ఆయన సొంత పిల్లలు లేరు, ఆ పిల్లలు చిన్నపిల్ల, కానీ వాళ్ళ అన్నదమ్ములు ఏడుస్తలేరు, మేము ఏడుస్తున్నాం. వీరన్న డెడ్ బాడీ పక్కన నిలబడి మేమందరం ఏడుస్తున్నాం. మీకు పర్సనల్ అటాచ్మెంట్ ఎక్కువ ఉంది. అందరం ఇస్తాం, నేనే కాదు, నాలంటే కొన్ని 100 మంది ఏడుస్తున్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులు లైటు. వీరన్న శవం పక్కన కొన్ని 100 మంది ఏడుస్తున్నారు. 2వ రోజో 3వ రోజో, అరే నువ్వు వీరన్నని చంపిన ఆడి పార్టీలు ఎలా ఉంటావురా నువ్వు అని అడిగాడు. ఇప్పుడు మీరు ఏదైతే మతంలో తిరుగుతున్నానని చెప్తున్న వ్యక్తి, కానీ ఆయన ఆ రకమైన ద్రోహం చేసిండంటే నేను ఎట్లా నమ్మగలుగుతాయి? అంటే ఆనాడు అవసరం లేదు యాక్చువల్గా, ఆయన అట్లా ఉంటే అట్లా చెప్పాల్సిన అవసరం. వీరన్నని చంపిన పార్టీలో ఇంత అభిమానం ఉన్న నువ్వు వీరన్నని చంపిన పార్టీలో ఇంకెందుకున్నావురా అని అడిగిండు. అంటే ఐ థింక్ ఇవన్నీ కూడా ఏంటంటే కమ్యూనికేషన్ మిస్టేక్ కావచ్చు, రకరకాల సందర్భాలు కావచ్చు, ఏదో ఆ టెక్నికల్. మీరు అన్నట్లుగా ఆ 3 కారణాలతో రాజ్యమే ఆయనని చంపింది తప్ప వ్యక్తులుగా పెద్దగా నాకు వాళ్ళ గురించి నాకు అనిపించదు. అనవసరం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే పైగా ఇంటర్నల్ వాళ్ళ వైరుధ్యాల మధ్య, ఆర్థిక సంబంధాల మధ్య వీళ్ళు కాంప్లైంట్ చేసుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ నాకు పెద్దగా అనిపించదు, వేస్ట్. ఎందుకనంటే నేను వీరన్న చనిపోయిన తర్వాత వీరన్న స్తూపము 99లో అద్భుతంగా మీరు చూసి ఉంటారు, బహుశా చూడకుంటే నా దగ్గర ఉంటుంది, చాలా పెద్ద స్తూపం. వీళ్ళు ఎవరు కూడా మళ్ళా 16 మే 16 నాడు పోయి ఒక కింద నిలబడి నిచ్చెన పట్టుకుని దండ చేసి వస్తారు తప్ప ఎవరు దాని మీద పనిచేసిన వాళ్ళు లేరు. కొంతమంది నల్గొండ జిల్లాలుగా పర్వతాలు లాంటి వాళ్ళు, కొంతమంది ఇక హైదరాబాద్లో 2-3 వీళ్ళు కొంత పేరు మీద నిలబడిపోయారు తప్ప పెద్దగా సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన వాళ్ళు లేరు, అటు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. 20 ఏళ్ళ తర్వాత నేను పోయినా ఆ ఊరికి, ఎందుకో మొన్న ఈ 2019లో పోతే పైకి పోయి దండేద్దామని ట్రై చేస్తాడు, ఎక్కరాట్లేదు. వాళ్ళ అన్నకి చెప్పిన వీరన్న వాళ్ళ అన్నకి చెప్తే పోయి నిచ్చెన తీసుకొచ్చేసాడు. అరే ఇదేందన్న ఇంత అన్యాయంగా ఉంటుందా అంటే,
మరి ఏం చేస్తాం తమ్మి ఎవరు రావట్లేరు. వాళ్ళ కుటుంబం వీరన్న కుటుంబం ఏంటంటే నా కుటుంబంలో నాకు అంత ప్రతి ఒక్కరు అసలు ఇంట్లో ఆయనలాగానే నేను కూడా మనిషి వాళ్ళ ఇంట్లో అంత క్లోజ్ నాకు. సో ఏంటి ఇది అంటే ఆ రోజు కొంతమంది పిల్లలు వచ్చారు అక్కడికి, వాళ్ళందరూ బతిలాడారు, దండం పెడతా కానీ నిచ్చెన పెట్టి అన్న అని. ఎవడు పట్టించుకుంటలేడంటే 20 ఏళ్ళ తర్వాత పోయి ఇప్పుడు ఆ స్తూపం పక్కన ఉండే లేడర్ నేనే పెట్టించి వచ్చిన. దానికి సుమారు బాగానే లక్ష కానట్టుంది, కానీ నేనే సొంతంగా నా జేబులోకి ఇలా డబ్బులు పెట్టి అది పెట్టించి వచ్చిన. కేవలం ఆ వీరన్న మీద ఉన్న ప్రేమతోటి, ఆ సిద్ధాంతము, ఆ నిర్మాణం, ఆ పార్టీ నాకు సంబంధం లేదు వాస్తవానికి. నేను ఎన్నడూ వాళ్ళ నిర్మాణంలో లేదు, నాకు నిర్మాణంతో సంబంధం లేదు. కేవలం ఆ విధానం నచ్చి తెలంగాణ అంటే నేను అభిమానిని, సామాజిక న్యాయం అంటే అభిమానిని, వీరన్న అంటే అభిమానం. కాబట్టి ఆటోమేటిక్గా నేను అభిమానించిన తప్ప మిగతా విషయాలతోటి లేదు. అందుకే వాళ్ళ విషయాల్లో కూడా నేను ఏమంటా అంటే ఇప్పటికి కూడా వింటారు కాబట్టి మా వాళ్ళు కూడా వాళ్ళిద్దరు ముగ్గురు నలుగురు ఎవరున్నా కూడా ఒకరి మీద ఒకరు అనవసరమైన పంచాయతీ. ఈరోజు ప్రధానంగా వీరన్నని బతికించాలంటే చంపబడ్డ వీరన్న ఆయనకల్లా ఆయన చనిపోలేదు, వీరన్నని చంపేశారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పట్టుకొని కాల్చి చంపినంత వరకు 100% నిజమే. పట్టుకొని కాల్చి చంపబడ్డ వీరన్న ఎందుకు కాల్చి చంపారు వాళ్ళు? ఒక వర్గం యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయని వాళ్ళు చంపారు. కరెక్ట్. మనందరం మన వర్గ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఆయన పక్కన నిలబడ్డ వాళ్ళు మనం. తప్పో ఒప్పు ఏం జరిగిందో వదిలేద్దాం, కానీ ఈరోజు మనం తేల్చేది కాదు. 20 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఇష్యూ కాదు, అది 24 ఏళ్ళు. అవును. కాబట్టి అనవసరమైన ఆ ఇష్యూ కాకుండా వీరన్న ఏం కోరుకున్నాడు? ఈ దేశంలో దళిత బహుజనులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఆదివాసీలకు, మైనార్టీలకు, మహిళలకు అంబేద్కర్ చూపించినటువంటి జ్ఞానం, అది కనిసరామి ఇచ్చినటువంటి రాజకీయ సిద్ధాంతాన్ని తీసుకుపోయి ఆర్థిక సామాజిక స్వతంత్రాలతో పాటు రాజకీయ స్వతంత్రాన్ని అందించినాడు. అది అద్భుతంగా ఉంటుందని ఆయన చెప్పిండు. ఆ ప్రచారం ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు కొంతమంది ఈ వేదికగానే చెప్తున్నారు, అసలు వీరన్న సిద్ధాంతాన్ని కానీ వీరన్న ఆలోచన విధానాన్ని కానీ ఆ పార్టీ పేరు మీద చేయాలని ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు అంబేద్కర్ని, షర్మిల కూడా పోయి అంబేద్కర్ దండేస్తుంది, కేసీఆర్ కూడా పోయి వేస్తున్నాడు, నరేంద్ర మోడీ కూడా పోయి వేస్తున్నాడు. వీరన్నకి ఏనియండి, వీరన్న ఆలోచన విధానం ప్రచారం అయితే తప్పులేదు కదా. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారనే కంటే కూడా వీరన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతురా లేదని చూసి వాళ్ళు విశాలమైనటువంటి ప్రజాబాహుల్యంలోకి, ప్రజల్లోకి, సమాజంలోకి వీరన్న అభిప్రాయాలని విజన్ని తీసుకుపోగలిగితే అది డెఫినెట్గా వీరన్నకి నిజమైన నివాళి అవుతుంది. అంటే ఆయన ఆశయాల ముందుకు తీసుకెళ్ళాలి అంతే. అయితే ఒకళ్ళు నలుగురు ఆ జెండా పెట్టుకొని వీరన్న ఈ పార్టీ పేరు మీద చేస్తుంటే అయ్యేది కాదు. వీరన్న ఒక పార్టీ పేరు మీద చేయలేదు ఎప్పుడు కూడా. వీరన్న ఇన్ని కుల సంఘాలు పెట్టిండు, ఇన్ని ప్రజా సంఘాలు పెట్టిండు, ఇన్ని రకాల అభిప్రాయాలు చెప్పిండు. నేను ఒకనొక దశలో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, అన్న నేను యూనివర్సిటీ నుంచి మరి ఎట్లా వెళ్ళిపోవాలి కదా అంటే వెళ్ళిపోరా నువ్వు అని చెప్పాడు. టెక్నికల్ ఇష్యూ ఉంది ఆ రోజు నాకు, అక్కడ నేను ఉంటే నన్ను అరెస్ట్ చేసే పరిస్థితితో మంచిగా ఏంటంటే వెళ్ళిపో అని చెప్పాడు. అన్న ఎట్లా మరి అని అంటే నేను తెలుగుదేశంలో జాయిన్ అయితే జాయిన్ గా అని చెప్పాడు. తెల్లారి నుంచి ఇద్దరం కలిసే ఉన్నాం. అంటే నేనేమంటే విషయం ఎక్కడ ఉన్న విషయం కాదు, సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నావా లేదా, అభిప్రాయాన్ని కట్టుబడి ఉన్నావా లేదా అని చూడడమే బహుశా ఇంపార్టెంట్ ఈరోజు. ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి అందరికీ కామన్గా కలిసి రాదు అది, కానీ ఈ విషయం వరకు అయితే అది అవసరమే. ఓకే సార్, వీరన్న గారి టాపిక్ నుంచి మనం మీ దీంట్లోకి వద్దాం. మీరు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు, ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంత యాక్టివ్గా ఉన్న మీరు టీడీపీ నుంచి మళ్ళీ దేవేందర్ గౌడ్ గారి పార్టీలకు రావడం? యాక్చువల్గా టీడీపీ మండల్ ప్రెసిడెంట్గా ఉంటే నేను ఆర్గనైజేషను మంచి చెడ్డ, మేము పుట్టినప్పటి సంది ఎర్రజెండా ఒక రకంగా కమ్యూనిస్ట్ పార్టీలలో పుట్టి పెరిగిన వాళ్ళం. ఈ రోజు కూడా నన్ను మా వాళ్ళు ఎవరూ నమ్మట్లేదు. నువ్వు ఏదున్నా ఎర్రజెండా అని మామూలుగా లెఫ్టిస్ట్ అంటుంటారు. నేను నా కొడుకు ఎక్కడికన్నా పోతే మీ నాన్న లెఫ్టిస్ట్ రా అని చెప్తారు. మా నాన్న లెఫ్టిస్ట్ ఏందని మా వాడు అంటారు. అది వాడికి నాకు పుట్టినప్పుడు నన్ను ఏడు ఉలేదు కదా లెఫ్టిస్ట్ అంటారు. అయితే దేవేందర్ గౌడ్ ఆ రోజులు మాకేం చెప్పాడంటే, నేను ఇంకా కొంతమంది అలా పేర్లేమో పాపం కానీ పిలిచి నాకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, నేను సామాజిక న్యాయానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నేను కట్టుబడి ఉన్నా, మీరంతా పనిచేయండి తమ్మి, మీకు అందరికీ ఆర్థికంగా లేదు, నాకు ఆర్థికంగా ఉన్నది, నేను దీనికోసం కట్టుబడి ఉంటా, మీరందరూ వచ్చి పనిచేయండి అంటే నేను మా ఆఫీసు మా సీనియర్ మేము అందరం పోయినాం. మాకు ఏమి ఆశించి కేసీఆర్ కంటే డిఫరెన్స్ ఎక్కడ ఏముంది అక్కడ సామాజిక న్యాయం అనే ఒక అంశం దేవేందర్ గౌడ్ కూడా ఎక్కువ దొరికింది మాకు. సో సామాజిక న్యాయం ఉన్నది తెలంగాణ ఉంది కాబట్టి దేవేందర్ గౌడ్ దగ్గర 1 సంవత్సర కాలం మా జీవితాన్ని నాశనం చేసుకున్నాము. 1 సంవత్సర కాలం జీవితాన్ని పన్నంగా పెట్టినాం ఆయనకు. తర్వాత కేసీఆర్ అట్లా కాదు తమ్మి, మీరందరూ ఎట్లయితే అట్లా మీరందరూ కూడా కలిసి పనిచేయాలి కదా మీరు అని చెప్పాడు. తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమాలు పనిచేయాలి. నేను అన్నట్టు టీఆర్ఎస్లో పనిచేయలేదు. హైకోర్టులో 43 రోజులు మేము టెంట్ వేస్తే హైకోర్టు అడ్వకేట్స్ కమిటీ నేనే కోఆర్డినేటర్ ఉన్నా, నేనే కన్వీనర్గా ఉన్నాను.
హైయెస్ట్ కేసులు మా మీదనే అయినాయి. అవును. ఈరోజు కూడా కేసులు ఉన్నాయంటే వాళ్ళ కేసు మొత్తం అన్నిట్లో ఏవని ఏటు నేనే ఉన్నా. అవును. తెలంగాణ ఉద్యమం చేసినాం, తర్వాత వాళ్ళు కూడా సహకరించినారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసినారంటే ఆ రోజు మాకు అందరికి కూడా, అయితే టీఆర్ఎస్కు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే పని చేసేటువంటి వాళ్ళకు సపోర్ట్ చేసారు వాళ్ళు. అసలు ఒక సామాజిక వర్గం వెనక ఉండొచ్చు, ఆ సామాజిక వర్గ ప్రయోజనాలు వాళ్ళు తెలివైన వాళ్ళు 100 సంవత్సరాలు మాకంటే అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి కొద్దిగా అడ్వాన్స్గా ఆలోచించుకొని మమ్మల్ని ముందు పెట్టి వాళ్ళు వెనక ఉండి నడిపిర్రు. మేము ముందు పోయినాం, ఆగమైపోయినాం, కేసులు అయినాయి, మాకు రావాల్సిన పొజిషన్స్ రాలేదు, ఇబ్బంది అయింది, పక్కకు వచ్చినాము. వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు, అది వేరే విషయం. బట్ నాలాంటి వాడికి నేనేమీ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నేను 2011లోనే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లోకి వెళ్ళిపోగలిగాను. ఎందుకంటే ఆ రోజు మాకు తెలంగాణ ప్రాంతాన్ని 42% వాటా మాకు హైకోర్టులో కావాలని అజిటేషన్ పెద్ద ఎత్తున గొడవ చేసినాం. ఆ గొడవ చేసినప్పుడు మా మీద అన్ని కేసులు అయింది. అప్పుడు ఆటోమేటిక్గా నాకు మధుయాస్కి అప్పుడు మాకు బాగా సపోర్ట్ ఉంది. వివేక్, మధుయాస్కి, ఇంకో మన రంగన్న కాంగ్రెస్ పార్టీ నుంచి, వాళ్ళ ముగ్గురు మాకు అవుట్ రైడ్ సపోర్ట్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర చాలాసార్లు తీసుకుపోయాను. నేనే పోయాను, మదన్న మమ్మల్ని తీసుకుపోయాను మధుయాస్కి. ఆ ఉద్యమం టైంలో మధుయాస్కి చాలా అవుట్ రైడ్ సపోర్ట్ చేసిండు మాకు. తీసుకుపోయి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి మేము రిప్రజెంటేషన్ ఇస్తే నేను నా పేరు ఎన్నడూ రాసుకొని ఇవ్వలే. కిరణ్ కుమార్ రెడ్డి హిమ్సెల్ఫ్ రాసుకుంటు యాదవ్ నువ్వెందుకు లేవు ఈ లిస్టులో నీ పేరు రాసుకోలేదు, నువ్వు ఉండవు అంటే, వద్దు సార్ నాకు అని చెప్పి మా వాళ్ళకి ఏంటంటే మదనే చెప్పిండు పక్కన, లేదు మావాడు అట్నే అంటాడు, మా వాళ్ళకి ఒక్కరికి ఇస్తే మా వాళ్ళకి 10 మందికి ఇచ్చినట్ట, మా వెంకన్నకి ఏంటి అని మదన్ అక్కడ కూర్చొని చెప్పి ఆ రోజు నాకు చాలా పెద్ద స్టాండింగ్ కౌన్సిల్ ఇప్పించాను. దాంతో ఒక రకంగా నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ అయినా. కానీ మీరు ఉద్యమంలో అంత యాక్టివ్. దాని తర్వాత కాలంలో ఏమైందనంటే 2014 తెలంగాణ రాగానే 2014లో గవర్నమెంట్ పీడర్ వచ్చింది నాకు. కేసీఆర్ వీళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. కేసీఆరే ఈ డైరెక్ట్గా వెంకన్న గవర్నమెంట్ పీడర్ ఉంచండి, ఆయన చేతితో రాసి నాకు గవర్నమెంట్ పీడర్ ఇచ్చాడు. నేను స్టిల్ గవర్నమెంట్ పీడర్ కూడా నేను హైకోర్టు జడ్జి అవుతాను ఏమన్నా ఒక ఆశ కూడా ఉండే నాలో. సో చేసుకుంటూ వచ్చిన. అక్కడ మాకేంటంటే తెలంగాణ హైకోర్టులో పెద్దగా కరప్షన్ ఛాన్స్ ఉండదు, పెద్దగా డబ్బులు ఏమి ఉండదు. తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఉండేది. ఇప్పుడు పెద్దగా 1-2-3 ఏవో తప్ప మన దగ్గర 99% ఆనెస్ట్గానే నడుస్తుంది. సో నేను 7-8 ఏళ్ళు గవర్నమెంట్ పీడర్గానే ఉన్నాను. నేను మొన్న రీసెంట్గా డిసెంబర్లో రిజైన్ చేసినాను. ఇంత ఎక్కువ కాలం చేయలేనంటే మళ్ళీ ఎందుకో గవర్నమెంట్ అట్లా కాదులేను అని ఒక స్టాండింగ్ కౌన్సిల్, సివిల్ సప్లై కార్పొరేషన్ ఒక స్టాండింగ్ కౌన్సిల్ ఇచ్చారు. మళ్ళీ నేను యాక్చువల్ దరఖాస్తు కూడా వేయలేదు, కానీ ఇచ్చారు. అయితే నేను ఎందుకో పొలిటికల్ యాక్టివిటీలో పోలేదు, ఎందుకు పోలేదు నాకు కూడా తెలియదు. అదే ఇప్పుడు మీకు నాకు క్వశ్చన్ ఏంటంటే, ఉద్యమంలో ఉన్నారు, ఇంత యాక్టివ్గా ఉన్న మీకన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా పొలిటికల్ యాక్టివ్ వెళ్ళారు, ఎక్కడెక్కడో పదవులు తీసుకుని ఉన్నారు కదా, మీరు అసలు అందులో నాది ఒక్క ఏమిటంటే నేను జ్యుడిషియరీలో ఉందామనే మైండ్ నాకు కూడా మైండ్. నేను కూడా ఎన్నడూ పోయి అడిగినాను కాదు. ఈ రోజు వరకు కూడా ఈవెన్ కేసీఆర్ దగ్గర కానీ జగదీష్ రెడ్డి గారు మా నల్గొండ జిల్లా మంత్రి నాకు చాలా క్లోజ్, నేను అన్నానని అంటానని. నా విషయంలో ఆయన ఏం పెద్దగా వేరే ఉండడు. మొట్టమొదటి ఫస్ట్ గవర్నమెంట్ పీడర్ అప్పుడు కూడా జగదీష్ రెడ్డి సపోర్ట్ చేసి కేసీఆర్ ఇచ్చినా జగదీష్ రెడ్డి గారు కూడా మావనికి ఇవ్వండి అని చెప్పి ఇప్పించాడు. అయితే నేనేమో కొంత అయిందంటే ఒక 7-8 ఏళ్ళు నేను హైకోర్టు జడ్జి ఎలివేషన్ అనే ఒక మైండ్లో ఉండేది ఎక్కడో ఇంత. సో కాలక్రమంలో 1-2 రీజన్స్ తోటి అది నాకు నిరాకరించబడ్డది. కేసీఆర్ గారు నేను ఎప్పుడు కలిసినా నేను నమస్తే అంటే ఎవరన్నా వెంకటేశ్వర అంటే వెంకన్న మనోడు తమ్ముడు అంటాడు. ఈవెన్ ఇప్పుడు కలిసినా వెంకన్న మనోడిగా తమ్ముడు అంటాడు. అంతవరకు ఆయన కాడ రికగ్నేషన్ ఉంటుంది. సో నాకు కూడా ఏ రోజు కూడా వేరే అంటే రాజకీయాల వైపు పోవాలని ఎందుకో అసలు నాకు ఐడియా రాలే. నేను ఇక్కడ ఈ జ్యుడిషియరీలో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించుకొని చాలా పెద్ద ప్రాక్టీస్ ఉంటుంది నాకు. ఇప్పుడు కూడా హైకోర్టులో మంచి ప్రాక్టీస్ ఉంటుంది. జూనియర్లు ఉంటారు, గవర్నమెంట్ పీడర్ ఆఫీస్ పెద్ద ఆఫీస్ కదా, ఆఫీస్ బాగానే ఉంటుంది, జూనియర్లు ఉంటారు, కేసులు కూడా బాగుంటాయి. ఓకే సార్, మీ ప్రొఫెషన్ గురించి వద్దామండి. రాజకీయ వ్యవస్థ గురించి పక్కన పెట్టి మీ ప్రొఫెషన్లో బాగా మీకు గుర్తుండిపోయిన కొన్ని కేసులు అంటే ఎక్కువగా కనిపిస్తుంది ఖైదీలతో నిండిపోయిన జైలు గురించి. కానీ ఇప్పుడు యాక్చువల్గా నాకు ప్రొఫెషన్లో గవర్నమెంట్ రాకముందు మేము కుర్రరాజన్న అని యూపీలో పట్టుకొచ్చి అవును ఇక్కడ ప్రొడ్యూస్ కరీంనగర్లో అరెస్ట్ చూపిస్తారు, జగిత్యాలలో ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత ఏబిఎస్ కార్పస్ చేసినాం 5 ఆయనతో పాటు వాళ్ళ 5 మెంబర్లు. అయితే ఏబిఎస్ కార్పస్ నేను దానికి కౌన్సిల్ని బొజ్జా తారకం గారు మాకు సీనియర్ కౌన్సిల్ ఆయన. అయితే 3 years 2006 నుంచి 9 వరకు జైల్లో ఉండేవాళ్ళు. ప్రతి వారం జైలు పోవడము, లేకపోతే 2 వారాలకు ఒకసారి జైలుకు పోయేది, రెగ్యులర్గా పోతుండే. ఆ సందర్భంలో తను బాగా జైల్లో ఉన్న ఖైదీల సమస్యల మీద బాగా పని చెప్తుండే నాకు. ఇప్పుడు ఏదో సందర్భంలో చంపేసి వచ్చిన వాళ్ళు, రకరకాల ఇష్యూస్లో ఉన్నవాళ్ళు, అరే పేదోడు ఉన్నాడు సాయం చేయరా బాబు అని పోగానే ఆయన 4-5 పేర్లన్నా ఏదైనా ఇస్తుండే.
నేను వచ్చి వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చేది ఏం లేకుండే, 500 1000 రూపాయలు అంతే. అసలు కేసులన్నీ చేస్తుండే. ఆ కేసులో ఒక రూల్ పొజిషన్ వచ్చింది, హైకోర్టు ఇచ్చింది. జస్టిస్ చలమేశ్వర్ గారు బెంచ్లో ఎక్కడైతే ఒక నేరస్తుని అరెస్ట్ చేస్తారో ఆ లోకల్ పోలీస్ స్టేషన్లని ఆయన అరెస్ట్ చూపెట్టి అక్కడ నమోదు చేసి నీ రాష్ట్రానికి కానీ నువ్వు ప్రాంతానికి కానీ తీసుకుపోవాలనేటువంటి ఒక జడ్జిమెంటు 2006 కేసులో 2009లో చలమేశ్వర్ గారు మన హైకోర్టులోనే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. చాలా పెద్ద జడ్జిమెంట్. ఈరోజు చాలామంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి జడ్జిమెంట్ అది. సో తారకం గారు అద్భుతంగా చేసిరు ఆ రోజు ఆ కేసు. దానికి ముడిసరుకులాగా మేము పనిచేసి పెట్టినాము, పోయి బాగా చేశారు. చాలా రాజన్ గారికి యూపీలో అరెస్ట్ చూపించలేదా? చూపించలేదు. డైరెక్ట్ బారాబందీ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చారని తీసుకొస్తే అది తప్పు అని చెప్పి డైరెక్ట్ రిలీజ్ చేసింది. బెయిల్ లేదు, ఈబీఎస్ కార్పొరేషన్ రిలీజ్ చేసేసి అది ఒక ఈరోజు మనకు రూల్ పొజిషన్గా మిగిలిపోయింది. సో ఎక్కడైనా అరెస్ట్ చేస్తే అక్కడ ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చూపించి తీసుకుపోవాలి. అంటే లోకల్ పోలీస్ స్టేషన్ చూపించి ఎక్కడికైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చి ఇక్కడ కొంతమందిని అరెస్ట్ చేశారు. ఏ లోకల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో అరెస్ట్ చేసినారో ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో పలానోని మేము అరెస్ట్ చేసినామని చూపించి అక్కడ జీడీ ఎంట్రీ చేసి తీసుకొని పోవాలి. ఎందుకంటే ఎక్కడ ఫేక్ ఎన్కౌంటర్ కావడానికి అవకాశం లేకుండా పోతుంది. అంటే అక్కడ పోలీస్ స్టేషన్లో చూపించాలి, లేదా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయాలి? లేదు, పోలీస్ స్టేషన్లో చూపించేసి ఎంట్రీ చేసి తీసుకుపోవచ్చు. ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది? అది ఇల్లీగల్ ఇల్లీగల్ డిటెన్షన్ అని రిలీజ్ చేసేస్తారు. కరెక్టే, అంతవరకు ఓకే. ఆ విధంగా తీసుకొచ్చిన పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఉంటుంది. డిఫామేషన్ కింద కేసు వేసుకోవచ్చు, కాంపన్సేషన్ తీసుకోవచ్చు. అవన్నీ మేము ఏం చేయలేదు, ఆ కేసులో చేయలేదు, కానీ రిలీజ్ అయిపోయారు. 5 రిలీజ్ అయిపోయినాం. చాలా అద్భుతమైన కేసు అది. ఆ ఇప్పుడు హైకోర్టులో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఇంకెక్కడైనా కూర్చున్నప్పుడు ఆ జడ్జిమెంట్ పెట్టి చాలామంది ఆర్గ్యూ చేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఒక మంచి కేస్ స్టడీగా ఉంటుంది. ఒక కేస్ స్టడీ అది చాలా మంచి కేసు. తర్వాత సార్ కూర రాజన్ గారితో మీకున్న అనుబంధం ఎలాగ? కూర రాజన్న గారితో అనుబంధం అంటే ఆయన మాకు చాలా, మేము విద్యార్థి రాజకీయాలలో ఉన్నప్పుడు ఆయన రాజన్నను చూడాలని కోరిక ఉంటుంది అందరికీ. అసలు రాజన్న ఎలా ఉంటాడు, రాజన్న ఒకసారి చూస్తే బాగుండని వేలాది మంది విద్యార్థులు అనుకుంటే అలా నేను ఒకటి. తర్వాత కాలంలో బాగా పరిచయం అయిపోయింది. సార్ ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి. మీరు చెప్తున్నట్టు యూపీని తీసుకొచ్చి కరీంనగర్ జైల్లో పెట్టి తర్వాత కూడా అనారోగ్య సమస్యలు రావడం, చాలా కాలం మంచాన పడిన వ్యక్తిని మళ్ళీ కర్నూలులో తీసుకెళ్ళి ఏదో స్కూల్లో యాజమానికి బెదిరించారని అరెస్ట్ చేయడం వాస్తవం ఉందంటారా? దీన్ని కూడా మ్యానిపులేట్ చేద్దామని చూసారా? కరీంనగర్ అంటారా మీరు? కర్నూలులో మీటింగ్ పెట్టినారు. కర్నూలు రాయలసీమ రీజియన్కి సంబంధించి ఏదో మీటింగ్ పెట్టారు ఆ స్కూల్లో. పెడితే ఆ మీటింగ్లోకి వెళ్ళి అరెస్ట్ చేశారు. పెట్టావు తప్పుడు కేసు పెట్టారు. అదే తప్పుడు కేసు. మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ మీద దాడి చేసి అరెస్ట్ చేశారు. ఆ మీటింగ్లో తను కూడా ఉన్నాడు. ఆటోమేటిక్ అక్కడ పెండింగ్లో ఉన్న కేసులలో పెట్టారు. అంతే తప్ప ఆయన పోయి రాయలసీమలో బెదిరించడం అనేది బెదిరించడం అనేది ఉండదండి. రాజన్న లెవెల్లో ఎందుకు బెదిరిస్తారండి? అది అబద్ధంగా. ఇప్పుడు పోలీసులకు కూడా తెలుసు, లాయర్లకు తెలుసు, జడ్జిలకు తెలుసు, రాజన్న లెవెల్ మనిషి ఎవరిని బెదిరించాడు. అది మినిమం కామన్ సెన్స్. ఆయన ఎందుకు బెదిరిస్తాడు? ఆయన బెదిరించాలనుకుంటే చాలా అసలు బెదిరించే అవసరం ఆయనకు రాదు. అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజన్న లాంటోడు, వీరన్న లాంటోడు వాళ్ళు పర్సనల్గా పోయి బెదిరించాల్సిన అవసరం ఏముంటుందండి? అంత అవసరం? వాళ్ళు పేరు చెప్తేనే పైసలు ఇస్తారు. మా అయితే బెదిరించిన డబ్బుల కోసం అంటారు కదండి. రాజ్యాధికారం కోసం అయితే కాదు, ఉద్యోగుల కోసం కాదు. సో ఏమైనా మా అయితే డబ్బులు పార్టీ ఫండ్ డబ్బులే కదా, వాళ్ళ పేరు చెప్తేనే పైసలు ఇస్తారు. ఆయన బెదిరించేది అవసరం ఏముంటుంది? ఆయన వ్యక్తిగతంగా రూపాయి అవసరం లేదు. అంత పార్టీ వాళ్ళే వస్తాయి. మన ఇంటికి వస్తే మన ఇంటికాడ 10 రోజులు ఉంటే అన్ని మనమే చేసి పెడితే పోయేటప్పుడు 10,000 జోలో పెట్టి పంపిస్తాం. వాళ్ళకి ఆ లెవెల్లో అసలు బెదిరించేది ఉండదండి. సార్ ఫైనల్గా చెప్పండి, చాలామంది మీలాగా కానీ లేదంటే కొంతమంది పేదలకు న్యాయం చేద్దామంటూ లా చేసిన వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఉండే ప్రాబ్లం ఏంది ప్రధానంగా అంటే లాంగ్వేజ్ రాదు. నేను 5th క్లాస్లో ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నాకు ఏమొస్తుంది ఇంగ్లీష్? నేను చిన్నప్పుడు నేను మేజిస్ట్రేట్ కోర్టులో ప్రాక్టీస్ చేసే రోజులలో నాకు మా ఇంట్లో అడిగి నేర్చుకునేటోని. మా మేడం నాడు ఇంగ్లీష్ టీచర్ ఆమె అడిగి నేర్చుకునేటోని. హైదరాబాద్కి వచ్చినాక చాలా కష్టపడి ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకున్నా. నా కొడుకు అంటే డాడీ నువ్వు చాలా కష్టపడే నేర్చుకున్నావు ఇంగ్లీష్, సాల్గా ఎక్కువ టెన్షన్ పడకంటాడు. అంటే నా అవసరం నన్ను నేర్చుకున్నాను నేను. కాబట్టి లాంగ్వేజ్ ఒకటి మనం ప్రతి ఒక్కడు మనం ఏంటంటే తెలుగులో అవకాశం ఉంటే అద్భుతమైన స్పీచ్ ఇచ్చే వాళ్ళు ఇంగ్లీష్లో 5 నిమిషాలు మాట్లాడలేరు. కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడడానికే అక్కడ ఇంపార్టెన్స్ ఉన్నది. ఇలా ఇంకోటి నెంబర్ 2 ఇది మనకి కంప్యూటర్స్ తోటి నాలెడ్జ్ ఒకటి, కంప్యూటర్ నాలెడ్జ్, సోషల్ మీడియా నాలెడ్జ్, ఇవన్నీ అప్డేట్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. లా ప్రొఫెషనల్ రండి వచ్చిన వాళ్ళు మాత్రం పర్టికులర్గా గ్రామీణ ప్రాంతంలో వచ్చిన వాళ్ళు
భాష మీద పట్టు ఎక్కువ ఉండాలంటారు, అంటే ముఖ్యంగా ఇంగ్లీష్ మీద. దాంతోపాటు సాంకేతికంగా బాగా పట్టు సాధిస్తే ఖచ్చితంగా మీ అందరికీ ఈ ప్రొఫెషన్ చాలా బాగుంటుంది అంటున్నారు వెంకయ్యనాథ గారు. ఇది వారం వెంకయ్యనాథ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.